హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఇదేంటంటే పెయిన్ రిలీఫర్ అండి, ఎలక్ట్రిక్ హీట్ పెయిన్ రిలీఫర్. అంటే మనం ఇంట్లో కాపురం పెట్టుకుంటాం కదా, ఏదైనా ఒంటి నొప్పులు అవి వచ్చినప్పుడు ఆ కాపురం పెట్టుకోవడానికి బదులు ఇది వాడతాం అన్నమాట. ఇదిగోండి చూసారండి, ఇది వామ్త్ సిరీస్ ఎలక్ట్రోథర్మల్ వాటర్ బ్యాగ్. కరెంట్కి పెట్టుకుంటే ఇది ఛార్జ్ అవుద్ది అనమాట. ఇదిగోండి ఛార్జింగ్ ఫర్ 7 to 12 minutes, అంటే ఇంచుమించుగా 10 నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది. వామ్ ఫర్ 2 to 10 hours, మినిమం 2 hours నుంచి 10 hours వరకు వేడిగా ఉంటుందన్నమాట. అంటే 10 నిమిషాలు మనం ఛార్జ్ చేస్తే ఇంచుమించుగా మనం ఒక 2-3 గంటలు వేడిగా ఉంటుంది. వాడు ఇచ్చిన 10 గంటల వరకు వద్దు, కొన్ని 2 గంటలు వేసుకోండి. 2 గంటలు ఇది వేడిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి వచ్చినా, వెచ్చగా ఏదైనా మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కనుక వెంటనే ఇంట్లో వేడి నీళ్ళు తీసుకొని కాపురం పెట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో మా అమ్మగారికి అప్పుడప్పుడు ఒంటి నొప్పులు వస్తూ ఉంటాయండి. దానికోసం నేను మా బ్రదర్కి ఇది సజెస్ట్ చేస్తే తన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాడనమాట మా మదర్కి. సో దాన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో మనం ఎలా వాడుకోవచ్చు అన్నది చెప్తున్నారు వీళ్ళు. ఇలాగా 2-3 ఫొటోస్ పెట్టి చూపించారు. ఇంకా విషయానికి వచ్చి ఓపెన్ చేస్తే కనుక ఇది నాకు ఏ కలర్ వచ్చిందో చూడాలి. యాక్చువల్గా నేను ఇక్కడలాగా ఏమైనా ప్యాటర్న్స్ వస్తాయేమో అని అనుకున్నాను, కాకపోతే నాకు ప్లెయిన్ ఇచ్చారు. కానీ ఏదైనా పర్పుల్ కలర్ కదండి, చాలా బాగుంది. వావ్, సూపర్ ఉంది. ఇంకా దీనికి వైర్ ఒకటి ఇచ్చాడండి, ఇదిగోండి. ఇది దేనికి ఇచ్చాడు, మేబీ ఇక్కడ ఏదో ఉంది చూడండి. దీన్ని ఏమైనా లోపల జెల్ ఏమైనా అయిపోతే తీసుకోవడానికో దేనికో ఇచ్చాడండి. ఇది నాకు తెలియదు దీని ఉపయోగం ఏంటో. మరి మనకైతే తెలిసి ఈ కార్డ్ ఏమో ఇది ఓపెన్ చేసుకొని ఈ కార్డ్ని ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని మనం ప్లగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 minutes కల్లా ఇది కొంచెం లైట్గా ఉబ్బి ఇది బాగా హీట్ ఎక్కుద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి హీట్ ఎక్కాక ఒకసారి మనం మీద పెట్టుకుని వెంటనే కాలిపోదండి మన బాడీకి కూడా హీట్ని నెమ్మదిగా ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. ఇది మనకేంటంటే ఇది బాగా హీట్ అయిందనుకోండి, మన బాడీ మీద పెట్టుకున్న 2-3 నిమిషాలకి కానీ మన బాడీకి హీట్ అందదు. అలాగా అందడం మొదలెట్టాక స్లోగా కంటిన్యూగా అదే హీట్ని ఈక్వల్గా పంపుతుంది అనమాట. దీంట్లో ఎంత హీట్ ఉన్నా సరే ఇది ఓవర్ హీట్ని అలాగే ఓవర్ హీట్ కింద ట్రాన్స్ఫర్ చేయదు, మన బాడీకి చాలా స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో నెమ్మదిగా మన పెయిన్ అనేది తగ్గడానికి చాలా ఉపయోగపడుద్ది. ఎక్కడైతే మనకి నొప్పులు ఉన్నాయో అక్కడ వాపు ఉన్నట్టు అనమాట. సో మనకి హీట్ అప్లై చేసిన వెంటనే ఆబ్వియస్లీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా అక్కడ తొందరగా మనకి నొప్పులు నయమవుతాయి. ప్లస్ ఈ వేడి అనేది అక్కడ ఉన్న వాపును కూడా లాగేస్తుంది. సో ఈ 2 రకాల ఉపయోగాలు దీనివల్ల ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు మాత్రల మీద ఆధారపడకుండా మనం ఇలాగ న్యాచురల్ వేలో కూడా మన బాడీకి ట్రీట్మెంట్ ఇస్తే కనుక అతి తొందరగానే మనం మన సమస్యల నుంచి కోలుకుంటాం అన్నమాట. మాత్ర ఇచ్చి ఇంటర్నల్గా మాత్ర ద్వారా మనం లోపల పనిని నడిపించడం కన్నా ఇట్లాగా మనం ఎక్స్టర్నల్గానే అప్లై చేసుకుంటూ లోపల మనకున్న సమస్యని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది హెల్త్ పరంగా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉండాల్సిందనమాట ఈ కాలంలో. సో దీని గురించి ఆలోచించండి, మీకు అవకాశం ఉంటే ఇది తీసుకోండి. దీని ఖరీదు ఎంతో కాదండి, 350 రూపాయలు మాత్రమే. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అన్ని ఆన్లైన్ స్టోర్స్లోనూ మీకు దొరుకుతుంది. మీరు చూసుకుని తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను పవర్కి పెట్టి స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇది స్విచ్ ఆన్ అయిందండి. ఇది ఇప్పుడు ఒక 5 minutes హీట్ చేద్దాం. హీట్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. కొంచెం హీట్ అయిందండి, అప్పుడే తెలుస్తుంది. అప్పుడే జస్ట్ పెట్టి 30 seconds అయింది. లైట్ వామ్గా ఉందన్నమాట. ఇప్పుడు 1 minute అయిందండి. ఇందాక మీద ఇంకొంచెం వేడెక్కింది. ఇప్పటికే 2 minutes దాటిందండి, బాగా వేడెక్కింది. చేయి కాలుతుంది. ఇప్పుడు ఇది ఇది పైన సైడ్ అండి, ఇది కింద సైడు. మనం ఇది హీట్ అయిన వెంటనే ఇప్పుడు కింద సైడ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కింద సైడే సెపరేట్ ప్యాడ్ ఉంటుందన్నమాట. హీట్ని చాలా స్లోగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే పై సైడ్ అనుకోండి, ఆ సెపరేట్ ప్యాడ్ ఉండదు, హీట్ స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనకి ఎప్పుడు హీట్ని నెమ్మదిగా మన బాడీకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మన బాడీ ఎక్కువ హీట్ని ఒకేసారి తట్టుకోలేదు కాబట్టి ఎప్పుడు ఇటు సైడే పెట్టుకోండి.
చాలా ఇదిగోండి. ఇప్పుడైతే ఇటు సైడ్ అనుకోండి చాలా తక్కువ వేడి ఉంది, ఇటు సైడ్ చాలా ఎక్కువ వేడి ఉంది. సో అవన్నీ గమనించుకోండి మనం యూస్ చేసేటప్పుడు. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిందండి, బాగా ఇది కొంచెం ఎక్స్పాండ్ కూడా అయ్యింది. లోపల జెల్ కూడా మరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ, ఇలా బుడు బబుల్స్ లాగా. సో ఇంక ఇది కరెక్ట్ హీట్ ఎక్కింది కాబట్టి ఇంక మనం ఆపేద్దాం. ఇది ఆటో ఆఫ్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ బెటర్ ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి సఫిషియంట్ హీట్, మనం ఇంకా ఆపేద్దాం. ఆపేసాకి తీసేసి ఇది మామూలుగా పెట్టేసుకొని ఏమన్నా మనం ఒంటి మీద ఎక్కడ పెట్టుకోవాలి, సపోజ్ ఇలా చెయ్యి అనుకుందాం, చెయ్యి మీద పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు కింద కూడా నెమ్మదిగా కాలుతుంది, గట్టిగానే కాలుతుంది. ఒక 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టలేను నెయ్యి చెయ్య. పైన అయితే ఇంకా ఎక్కువ కాలిపోతుంది, వెంటనే చెయ్యి కాలిపోతుంది. ఇక్కడైతే ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాను, ఇకైతే కొంచెం పర్లేదు. మనం కూడా కాపురం ఎలా పెడతామండి, ఇలా పెట్టి తీసేస్తూ ఉంటాం కాబట్టి అలా కొంచెం పెడుతూ ఉండడం. లేదు ఇంత హీట్ వద్దు మనకి అనుకుంటే సగం హీట్ ఎక్కేకనే తీసేయండి. అది మీకు తెలుస్తుంది కదా, చూసుకున్న వెంటనే సగం హీట్ ఎక్కిన వెంటనే మీరు తీసేస్తూ ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ హీట్ జెల్ ప్యాడ్ యొక్క ఇన్ఫర్మేషన్.